అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు గురు మురళి. 2024 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం అనేది పూర్తిగా మార్చడం జరిగింది. ఇందులో ఉపవాచకంగా ఉన్నటువంటి రామాయణంలో ఏ విధమైనటువంటి మార్పులు చేయబడలేదు. ఇందులో పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రధాన పాఠ్యాంశాలన్నింటినీ కూడా మార్చారు, కానీ ఉపవాచకాన్ని మార్చలేదు. ఈ ఉపవాచకంగా ఉన్నటువంటి రామాయణం దాన్ని ఎలా సాధన చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తరువాతి తరగతిలో చర్చించుకుంటాం. ముందుగా గత తరగతుల్లో గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాల్లో మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంది, అది స్టేట్ బోర్డ్ మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంది, అలాగే సిబిఎస్ఈ మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేట్ బోర్డు కనుక చూస్తే తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ గా మనం చదువుకుంటాం కాబట్టి ఇక్కడ మార్క్స్ ప్రశ్నపత్రం అనేది కూడా కాఠిన్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే జాతీయాలు 4 మార్కులు, 4 వాక్యాలు ఇచ్చి అవి ఏ కాండలో రాస్తే సరిపోతుంది. 4 వాక్యాలకి ఒక్కొక్క వాక్యానికి 2 మార్కులు చొప్పున 4 రెళ్ళు 8 మార్కులు. అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేవి 2 ఉంటాయి. ఇందులో ఒకదానికి సమాధానం రాస్తే సరిపోతుంది, అంటే చాయిస్ ఉంది. ఒక ప్రశ్నకి 8 మార్కులు, ఒకటి రాస్తే సరిపోతుంది. తర్వాత పాత్ర స్వభావం అనేది ఒకటి ఉంది. ఈ పాత్ర స్వభావంలో ఒక ప్రశ్న ఉంటుంది, ఆ ఒక ప్రశ్నకి 4 మార్కులు. ఇక్కడ చాయిస్ ఏమీ ఉండదు, 4 మార్కులు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ 20 మార్కులు ప్లస్ జాతీయాలతో కలుపుకుంటే 24 మార్కులు మనకి ఈ స్టేట్ బోర్డు ప్రశ్నాపత్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక సిబిఎస్ఈ ప్రశ్నాపత్రం చూసుకున్నట్లయితే సిబిఎస్ఈలో సెకండ్ లాంగ్వేజ్ గా చాలా మంది స్టేట్ బోర్డు యొక్క పాఠ్యపుస్తకాన్ని చదువుతారు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రామాయణాన్ని చదవాలి. సిబిఎస్ఈ సెకండ్ లాంగ్వేజ్ లో రామాయణాన్ని చదివే వాళ్ళకి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో జాతీయాలు 4 మార్కులు, సామెతలు 2 మార్కులు. ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చూసుకున్నట్లయితే 4 ఇస్తారు, అందులో 2 రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్కులు, 2 5 10 మార్కులు. ఈ విధంగా మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి 16 మార్కులు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేవి ఈ సంవత్సరం ప్రశ్నాపత్రంలో 2023 ప్రశ్నాపత్రంలో 4 మార్కులకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ మార్క్స్ వెయిటేజ్ అనేది ఎక్కువ తక్కువ ఒక్కొక్కసారి ఎలాగైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇంచుమించుగా మనకి 16 మార్కులు వెయిటేజ్ అనేది ఖచ్చితంగా రామాయణం నుంచి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రామాయణాన్ని మనం ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మనం పరీక్షల్లో వీటిని రాయాలి, ఇవన్నీ కూడా మనం తర్వాత తరగతుల్లో చర్చించుకుందాం. 10వ తరగతిలో ప్రధాన వాచకం, ఉపవాచకం అనేవి 2 కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధాన వాచకం అంటే ప్రధానమైనటువంటి పాఠ్యాంశాలు, అంటే గద్య భాగము, పద్య భాగము, ఇవి పాఠ్యాంశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఉపవాచకం అనేది వేరుగా ఉంటుంది. ఆ ఉపవాచకాన్ని ఎందుకు ఇచ్చారు, అసలు ఉపవాచకం ఎందుకు అంటే ఉపవాచకం అనేది విస్తార పఠనం కోసం, అంటే తగిన వేగంతో అర్థవంతంగా చదవడం నేర్చుకోవడం కోసం. చాలా మంది తెలుగు చదివేటప్పుడు అక్షర దోషాలతో తప్పులు తడకలుగా చదవడం వల్ల పరీక్షల్లో రాసేటప్పుడు కూడా ఆ తప్పులే రాస్తారు, ఎక్కువ అక్షర దోషాలు వస్తాయి. అలాంటి అక్షర దోషాలు తగ్గాలంటే పఠన నైపుణ్యం అంటే రీడింగ్ స్కిల్ అనేది బాగా అభివృద్ధి చెందడం కోసమే ఈ ఉపవాచకం అనే దాన్ని పాఠ్యపుస్తకంలో భాగంగా జోడించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రామాయణాన్ని చదివినప్పుడు, ఈ ఉపవాచకంగా ఉన్నటువంటి రామాయణాన్ని చదివినప్పుడు మనం ఏ విధమైన తప్పిదము చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథాంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక సీన్ బై సీన్ కథాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదట ఏ సన్నివేశం జరిగింది, తర్వాత ఏ సన్నివేశం జరిగింది, తర్వాత ఏ సన్నివేశం జరిగింది, ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయా సన్నివేశాల్లో వచ్చిన పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం దానిని ఒక కథాంశంగా, ఒక కథలాగా వ్రాయగలుగుతాం. దీనికి మనం దాన్ని గట్టిగా చదివేసి బైహార్ట్ చేసేసి కంటతా పట్టేసుకుని పరీక్షల్లో వెళ్ళి రాసేసి అంత పని లేదు. చాలా సులభంగా తక్కువ సమయంలో చక్కగా నేర్చుకుని చక్కగా రాయగలుగుతాం. రామాయణం కథాంశం చెప్పేటప్పుడు మీరు పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ఆ యొక్క కీవర్డ్స్ ని రాసుకుంటూ ఉంటే
కనుక మనకి మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు ఆ హింట్స్ అనేవి, హింట్ స్టోరీ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఆ హింట్స్ని బట్టి స్టోరీ రాయాలి. అలాగే ఇక్కడ కూడా మన కీవర్డ్స్ అనేవి రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కీవర్డ్స్ని బట్టి మనం రామాయణాన్ని సులువుగా పరీక్షలో రాయగలుగుతాం, ఏ సన్నివేశం ఇచ్చినప్పటికీ కూడా. తర్వాత తరగతిలో మళ్ళీ మనం కలుసుకుందాం, బాలకాండ బోధించుకుందాం. ధన్యవాదాలు.